ఈరోజు చాలా మంది కూడా పాపంలో వారు సుఖిస్తూ, చెడు కార్యాలని సుఖిస్తూ జీవితాన్ని పాటు చేసుకుంటాం. దేవుని వాక్య ప్రకారం చూస్తానండి, మనం దృష్టి కలిగి ఉండాలి. 1 యోహాను 2:15 నుండి చదివితే, ఇది తండ్రి వలన పుట్టినది కాదు, లోకము వాటితో పాటే ఇవన్నీ నశించిపోతాయంట, లయపరచబడతాయంట. కానీ దేవుని చిత్తము చేయవాడు హి విల్ అబైడ్ ఫర్ ఎవర్, నిరంతరం ఉంటాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ దృష్టిలో ఏంటి మీకు కనబడేది? మీరు ప్రేమించేది ఏంటి? ఆశపడేది ఏంటి? మీరు కోరేది ఏంటి? వాంఛించేది ఏంటి? చాలా మంది అంటాం, ఒక్కసారి తప్పు చేశాను. ఒక్కసారి తప్పు చేసిన వాడికి రెండోసారి తప్పు చేస్తాను చాలా సులభం అంట. ఒక్కసారి అశ్లీలమైన దృశ్యాలు చూస్తాం ప్రారంభించిన వాడికి రెండోసారి చూస్తాం చాలా సులభం అంట. ఒక్కసారి ఒక వివాహ సంబంధాన్ని విడిచి అక్రమ సంబంధం పెట్టిన వాడికి రెండోసారి చేస్తాడనే దాంట్లో ఈజీ ఛాన్సెస్ అంట. ఒక్కసారి దొంగతనం చేసిన వాడు రెండోసారి దొంగతనం చేస్తాం సులభం అంట. ఒక్కసారి చంపిన వాడికి రెండోసారి చంపుతాం సులభం అంట. ఆల్వేస్ ద ఫస్ట్ టైం ఇస్ ద ఫియర్, స్కేర్, భయం. కానీ ఈరోజు మనం జాగ్రత్త చేసుకోవాలి. నీ బ్యారియర్ కరెక్ట్గా ఉన్నంత వరకు, నీ లిమిటేషన్ జాగ్రత్తగా ఉన్నంత వరకు, ఇట్ ఇస్ నాట్ ఈజీ దట్ డెవిల్ కెన్ టచ్ యూ.